స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ఈనాటి ప్రగతిశీల భావ వీచిక. ఈ మా కార్యక్రమాలకు మీ తోడ్పాటును అందించండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. ప్రగతిశీల భావజాల వ్యాప్తికి మీ తోడ్పాటును అందించండి. మీ జీవనాడి. స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుత కార్యక్రమం జీవనాడి 111లో కటుకోజ్వల రమేష్ కవిత్వం అగ్నిశిఖను పరిచయం చేయబోతున్నాం. వ్యాఖ్యాత జీవన్. కవిని గురించిన పరిచయం క్లుప్తంగా. కవి కటుకోజ్వల రమేష్ సిరులగని సింగరేణి పుట్టినిల్లైన ఇల్లెందులో 30 జూన్ 1969 జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు కటుకోజ్వల భద్రయ్యాచారి, లక్ష్మీకాంతమ్మ. తండ్రి నేర్పరైన స్వర్ణకారుడు. అందుకే నగిశీలు దిద్దే తండ్రి కళ ముందు తన కవిత్వ అలంకారాలు ఏపాటివి అంటాడు రమేష్. తన బాల్యం ఎక్కువగా నిప్పుల కుంపటి లాంటిదని చెప్పుకుంటాడు రమేష్. ఇంటర్ చదివే రోజుల్లో రోజు ఇంటింటికి పత్రికలు అందించే పేపర్ బాయ్గా మారాడు. డిగ్రీ చదువుతున్న రోజుల నుండే చక్కటి కవితలు అల్లుతూ ఉండేవాడు రమేష్. తెలుగు, ఇంగ్లీష్ ఉభయ భాషల్లోనూ MA పూర్తి చేసుకున్నాడు. శ్రీశ్రీ, తిలక్, సినారే, గోపిచందుల రచనలు ఈయనను ఎంతగానో ప్రభావితం చేశాయి. తన 25 సంవత్సరాల కవితా యానంలో అక్షరీకరించిన సుమారు 500 కవితల నుండి 101 కవితలను ఎంపిక చేసి అగ్నిశిఖ అనే కవిత్వ సంపుటిని సాహితీ లోకానికి అందించాడు ఈయన. ఈ సంపుటికి శివారెడ్డితో సహా 5 ముందు మాటలు, మరో 5 వెనుక మాటలు అందించారు. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అంకితం చేసిన ఈ కావ్యానికి జుగాష్ వెళ్ళి అందమైన కవర్ డిజైన్ అందించాడు. ఇక రమేష్ కవిత్వంలోకి పోదామా. కవితా శీర్షిక జీనా సీఖో లడనా సీఖో. ఇది ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధించడం కోసం ఎంతోమంది యువకులు ఆత్మార్పణ చేసుకున్నారు. వాటిని ఆపమని రాసిందే ఈ కవిత. జీనా సీఖో లడనా సీఖో. బతకటం నేర్చుకో, పోరాటం నేర్చుకో. ఇది భగత్ సింగ్ మొదలైనటువంటి విప్లవకారులు ఇచ్చినటువంటి నినాదానికి దగ్గరలో ఉంటుంది. భగత్ సింగ్ తదితరులు ఇచ్చినటువంటి నినాదం జీనా హైతో మరనా సీఖో. ఇక్కడ దాన్ని దగ్గరలో ఉండేటట్టుగా జీనా సీఖో లడనా సీఖో అనే శీర్షికనిచ్చాడు కవి. ఆ కవిత చూడండి. పోరాటాల పురిటిగడ్డపై అడుగడుగు అంకురమై మొలకెత్తాలి గాని, వృక్షమై పచ్చదనాన్ని పంచాలి గాని, అక్షరమై అణువణువు ధ్వనించాలి గాని, ఇలా ఆవేశంగా, ఆక్రోశంగా, అనాలోచితంగా, అగమ్యగోచరంగా అగ్గిరి దేహంపై మండిస్తే, తనువును అర్ధంతరంగా చాలిస్తే లక్ష్యం నెరవేరుతుందా? స్వప్నం సాకారమవుతుందా? మన కన్నతల్లి కళ్ళల్లోకి చూడండి. మీ త్యాగాలతో తెలంగాణ తల్లి విలపిస్తుంది వినండి. మీ హృదయం నిండా తెలంగాణం గానం చేస్తుంది నిజమే. ధైర్యంగా పోరాడితే విజయమే. ఈ త్యాగాల పల్లవిని ఇక ఆపండి. ఈ రణంతో ఒక చరణమై సాగండి. చరిత్ర పుటల్ని తిరగేయండి. మరో చరిత్రను లిఖించండి. నిస్పృహలై, నిర్జీవాలై, అగ్నికీలలై, బుగ్గిబతుకులై, కలలై, కన్నీటిధారలై, సమైక్య శక్తి నుండి, జ్ఞాన సమూహ శిఖరం నుండి వృధాగా ఒంటరిగా జారిపోవద్దు. అజ్ఞానమై, అచేతనమై, బూడిదలా మిగిలిపోవద్దు. మీ గుడుకునెత్తురు ఉద్యమ జెండాలై ఎగరాలి. మీ ధీరత్వపు దేహాలు తెలంగాణ బాహువులై ఎదగాలి. ఎప్పుడైనా ఎక్కడైనా బతుకు భవితై వెలుగునిస్తుంది, చావు చింతై చీకటినిస్తుంది. మరణమే దరి చేరనీక జీనా సీఖో, శరణమే మది చేరనీక కదం కదం సే
లడనా సీఖో. మరో కవిత. మట్టి ఎట్ మనిషి. మట్టి మనుషులు రెండూ అనుసంధానమే. పంట పండించేటప్పుడు, కాలధర్మంలోకి ఒలికేటప్పుడు. మట్టిలో మాణిక్యాలుండొచ్చు, మృతకళేబరాలు ఉండొచ్చు. మట్టి అనేక మూలకాల సమాహారం. మట్టి మనలో పరస్పర పూరకం. జీవం ఎప్పటికైనా నిర్జీవమే. బ్రతుక్కు భరోసాన్నిచ్చేవన్నీ నిర్జీవాలే. అవే మనిషిని హతమార్చే వరకు చలామణి అవుతుంటాయి. నువ్వు, నేను, మనందరము ఎప్పుడో ఒకప్పుడు మట్టిలో ఐక్యం కావలసిందే. మట్టి ఇప్పుడు సర్వాంతర్యామి. ఈ కవిత మొదటిసారిగా 2016 ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం. ప్రపంచీకరణ యుగంలో మనిషి తప్పిపోయాడు. మనిషి వ్యాపార సరుకుగా మారాడు. బహుళజాతి సంస్థలకు తాకట్టయిపోయాడు. దానిని విప్పి చెప్పే కవితే కవితా శీర్షిక నాకు మనిషి కావాలి. ఏది కలో, ఏది నిజమో, ఏది జీవమో, ఏది నిర్జీవమో ఈ మార్కెట్లో మనిషే ఒక వస్తువయ్యాక మనిషిని గుర్తించలేకపోతున్నాను. మహామేధావులెవరైనా నాకు మనిషిని వెతికి పెట్టండి. డాలర్ వ్యామోహంలో విహంగాలై ఎగిరిపోయిన నా సంతానం సాక్షిగా నన్ను నేను కోల్పోయి చాలా కాలమైంది. ఇప్పుడు నన్ను నేను వెతుక్కోవటానికి నాకు మనిషి కావాలి. చెమట చుక్కల మీద పెట్టుబడులను నాటిన విత్తనమేదో నా పల్లె జన ప్రాణ పల్లవైన నా వృత్తుల్ని ప్రవృత్తుల్ని నిర్దాక్షిణ్యంగా కబళిస్తోంది. ఆకలి చావుల ఆర్తనాదాల్ని క్రూరంగా ఆస్వాదిస్తోంది. ప్రపంచ పోలీసు ముసుగులో నా పచ్చదనమంతా లూటీ అవుతోంది. ఫ్యాక్టరీల ఉక్కు పాదాల కింద నా సస్య వ్యవసాయ క్షేత్రం మాడి మసైంది. వస్తువులుగా మొలకెత్తుతున్న బహుళజాతి సంస్థలు నన్ను ఓ సరుకును చేస్తున్నాయి. ఇప్పుడు నన్ను మనిషిగా గుర్తించటానికి నాకు మరో మనిషి కావాలి. మానవుడా, నీ మూలాలను నరుకుతున్నాడెవడో. కళ్లకు కనిపించకుండా, వేళ్లకు తాకకుండా, మెదళ్లకు చిక్కకుండా, ఏ స్పర్శ లేకుండా ఓ మాయావస్త్రాన్ని మనందరిపై కప్పుతున్నాడు. మనిషిని మనిషి నుండి దూరం చేసే మంత్రదండాన్ని తిప్పుతున్నాడు. వాడి కుతంత్రాలను కూకటి వేళ్లతో పెకిలించే నిండైన నిఖార్సైన నాకో మనిషి కావాలి. ఆకలి అవసరాలపై అప్పుల దండల్ని కూర్చి జీవితాన్ని భిక్షాపాత్రగా మార్చి నా జాతి జనాన్ని ప్రపంచ బ్యాంకు బుక్కేస్తోంది. శకలాలుగా మనుషులంతా రాలిపోయారు. చివరంటూ ఇంకెవరైనా మిగిలుంటే దుర్భిడితో వెతకండి. కాళ్ళు చేతులు తలకాయే కాదు, ఆలోచించే మెదడున్న నాకు మనిషి కావాలి. వాడి రక్తదాహ నాలుకపై వాణిజ్యం, బ్రతుకులన్నీ అక్కడే బందీ. శ్రమంతా ఇక్కడ సరుకుల ముఖాలపై నగిశీలుగా. చీము నెత్తురు లేని పరాన్నభుక్కులు నాకొద్దు. స్వేదం క్రోధం మోదం ఉన్న నాకు మనిషి కావాలి. నా పచ్చని ప్రకృతిపై సెర్చిలైట్లు, నా వెచ్చని బ్రతుకుపై శాటిలైట్లు, ఆకాశంలో అణువణువోపహార. జీవితమంతా త్రిశంకు స్వర్గంలో ఈ భూమి మీద నిటారుగా నిలబడే నాకో మనిషి కావాలి. ఉడికే నెత్తుర్ని మూటగట్టి బ్రతుకు జీవుడా అనే లాంగ్ లీవ్ నాకొద్దు. భగభగమండే భావాలతో దిగంతాల అంచుల్ని తాకే ఓ ప్రగతిశీల సామూహిక లాంగ్ మార్చ్ కావాలి. పోరాట జ్వాలల్ని రగిలించే నాకో యోధుడు కావాలి. సమస్యల పద్మవ్యూహాల్ని ఛేదించే ఓ ఉద్యమ ధీరుడు కావాలి. విజ్ఞాన వెలుగుపూలు వెదజల్లే నాకో మనిషి కావాలి. బంధాలు అనుబంధాలు మృగ్యమవుతున్న ఈ దుర్భర దృశ్యాల నుండి బతికి బట్టకట్టి
మనిషన్నవాడెవడైనా నడిచొస్తే యుద్ధానికి సిద్ధమవుతున్న ఈ గుండెను శాంతి కపోతంగా ఎగరేస్తాను. రక్తంతో తడిసిన నా దేహాన్ని ఎర్రని తివాచీగా పరుస్తాను. అవును, నాకు మనిషి కావాలి. ఈ కవిత సిపిఎం 21 జాతీయ మహాసభల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ద్వితీయ బహుమతి పొందిన కవిత. గిట్టుబాటు ధర రాని రైతన్నల ఘోషణ గురించి రాసినటువంటి మరో కవిత. కవితా శీర్షిక తలా నేనే తలార్నీ నేనే. హక్కుల గళానికి అమరిన అరదండమై, ఉరితాడును హత్తుకునే మొండెమై, కాలం కొయ్యకు వేలాడుతూ తిరుగుతున్న వస్త్రమై, మిన్నంటి రెపరెపలాడుతున్నా కళ్ళన్నీ నాలుకల్ని భగభగ మండించే పంటనై మంటనై మండిన నేను, ఆరుగాలం స్వేదాన్ని ముద్దాడిన ఆర్చిపేర్చిన మెచ్చి ఘాటుగా కాటేసిన దృశ్యం. మనసును పంటకు కంచెగా కట్టి దిష్టిబొమ్మలా వేలాడే దేహం నా దుస్థితి. చక్రమూల గిరగిర తిరిగిన గిట్టుబాటు ధర రాకబోరుమంటూ ఉన్న దగ్గరే కూలబడి ఏడవటం నా స్థితి. ఏపుగా పెంచి సున్నితంగా తుంచి ఎండబెట్టి గలగల గంపకెత్తి బస్తాల్లో బానెడు ఆశలతో కుక్కి మార్కెట్ యార్డులకెళ్తే తల వేలాడదీసిన మిర్చి ధర నా భరోసాను ముక్కలు చేసింది. ఎండిన ఎర్రని డొల్లను తుంపితే రాలిపడ్డ మిరపగింజ లెక్క నా ముఖం చిన్నబోయింది. నెత్తిన సూర్యుడు సూదిమనతో గుచ్చినట్టు సురుక్కున పొడుస్తున్నా నా మదిలో తొలుస్తున్నదొక్కటి. పంటంతా నా చెమట తూకానికైనా అమ్మాలి. చిల్లుపడ్డ కుండలో నీళ్లలాగా మా బతుకెప్పుడూ నీరుగారుతూనే ఉంది. విపణి శక్తులు, ప్రకృతి విపత్తులు తల తాకట్టు పెట్టుకోమన్నాయి. అన్నీ మమ్మల్ని అమ్ముడు పొమ్మన్నాయి. అన్నీ మమ్మల్ని అవమానించినాయి. పంటను, మా గుండె మంటను నిలువున తగలబెట్టుకోమన్నాయి. వ్యవసాయానికి వెన్నుముకనై అన్నపూర్ణ దేశంలో రాజునై రారాజునై అక్షర పుటల్లో వర్ధిల్లిన నేను ఇప్పుడు చేతుల్ని నెత్తిమీద చరుచుకుంటూ ఏకరువు పెడుతున్నా. మిరప పండ్లను కసపిస రోట్లో నూరిన కారం లెక్క నిఖార్సుగా భగభగ మండుతున్నాయి మా కళ్ళు, మా ఒళ్ళు. ఏ దొమ్మి చేయకున్నా మా చేతులు సంకెళ్ళు తొడుక్కున్నాయి. ఎంత చెమట చిమ్మినా మా దోసిళ్ళు పంట మూల్యాన్ని ఎత్తుకోకపాయ్. దళారుల దాష్టీకాలకు, మార్కెట్ మాయాజాల పంజాలకు బలిపీఠంపై మోకరిల్లే తల నాదే కావచ్చు, కానీ ఇప్పుడు తలార్నీ నేనే. ఈ కవిత 27/9/2017 నవ తెలంగాణ దినపత్రికలో ప్రచురితం. ఇప్పుడంటే స్త్రీలకు అనేక సౌందర్య సాధనాలున్నాయి. కానీ వెనుకటి రోజుల్లో ప్రతి స్త్రీకి ఓ బొట్టు పెట్టె ఉండేది. అందులోనే సమస్త సౌందర్య సాధనాలు ఉండేవి. ఆ బొట్టు పెట్టెపై రాసిన చక్కటి కవిత వినండి. కవితా శీర్షిక బొట్టు పెట్టె. ఇందులో ఒక తెలంగాణ పదాన్ని వినియోగించాడు కవి. సందుగా అంటే పెట్టె. కవితా శీర్షిక బొట్టు పెట్టె. పొద్దున్నే తలంటు స్నానం చేసి సందుగ నుండి బొట్టు పెట్టె తీసి అమ్మ ముస్తాబవ్వటం నాకు బాగా తెలుసు. ఇంటెనక వసారా కింద కూర్చుండి బొట్టు పెట్టె తెరవగానే మూతకు ముందు బిగించిన అద్దంలో ముఖం నవ్వుతూ ఉండేది. ఆ చిన్న పెట్టెలో ఇరుపక్కల 2 అలమారాలు, గంధపు భరిణలో కుంకుమ, సొరుగుల్లో కాటుక, దువ్వెన, గాజులు, గుండీలు, హుక్సులు, సూది, దారం వగైరా వగైరా సర్వం అందులోనే దాగుండేవి. ఆఖరికి జిందా తిలిస్మాత్ సీసా కూడా. ఏది అవసరమైన మా తలలో నాలుకై ప్రతిరోజు ప్రతిధ్వనించేది బొట్టు పెట్టె. పెట్టె రహస్యపు సొరుగులో మాత్రం ముత్యపు ముక్కుపుల్ల, బంగారు పాపిడి బిళ్ళ భద్రంగా దాచేది అమ్మ.
చెక్కతో చేసిన ఆ పెట్టెను అమ్మ ఎంత అపురూపంగా చూసేదో. అమ్మమ్మకు వాళ్ళ అమ్మిచ్చిందని, నాకు అమ్మమ్మిచ్చిందని, మనం అక్కకివ్వాలని, పుట్టింటి ప్రేమల్ని పెనవేసుకుంటూ బొట్టు పెట్టే వారసత్వాన్ని ఎంత గొప్పగా చెప్పేదో అమ్మ. అమ్మ కొంగు పట్టుకు తిరిగే నేను బొట్టు పెట్టె ముట్టుకుంటే కింద పడేస్తానేమోనని గద్దించేది. తన చెంత చేరిన వారి కట్టు బొట్టు సరిచేస్తూ సాంప్రదాయాన్ని సంస్కృతిని బొట్టుపెట్టే అంటిపెట్టుకునేది. ఇప్పుడు నిలువెత్తు డ్రెస్సింగ్ టేబుళ్ళున్న చిన్న బొట్టు పెట్టే మధుర స్మృతుల తేనె పెట్టేననిపిస్తుంది. బ్యూటీ పార్లర్లలో ఖరీదైన సింగారానికి మోములన్నీ తలవంచిన మారిన కాలం మా ఇంట్లోని బొట్టు పెట్టెను వెక్కిరించినా వెలేసిన ఓల్డ్ ఈజ్ గోల్డేననిపిస్తుంది. పాత సామానున్న గదిలో తలకిందులైన బొట్టు పెట్టెను ఇప్పుడు ఓ అనాథలా చూస్తున్నప్పుడు మనసంతా పగిలిన అద్దమవుతుంది. ఈ కవిత మొదటిసారిగా 5 నవంబర్ 2007 సూర్య దినపత్రికలో ప్రచురితం. తెలంగాణ 2008 కవితా సంకలనం నుండి. బాల్యాన్ని గుర్తు చేసే మరో అందమైన కవిత. కవితా శీర్షిక అందమైన నెమ్లీకలు. ఉన్నట్టుండి మనసంతా బాల్యంలోకి జారిపోతుంది. అక్కడ దాగున్న స్మృతులన్నీ వెన్నెల ముద్దలై నన్ను అలుముకుంటాయి. మహదానందంలో కాసింతసేపు తేలియాడుతాను. స్వాతిముత్యపు చిప్పల్లో చిగురించిన అమాయకపు ఆశల్ని, నిండుగా నవ్వుకునే ఆనందపు ఊసుల్ని ఏదో కలుషితం మింగుతున్నట్టు ఓ స్వప్నం నన్నెప్పుడూ వెంటాడుతుంది. నిజాల మూలల్లోకి వెళితే గుర్తుకొచ్చే మధుర ఘట్టాలన్నీ వికటిస్తాయేమోనని ముందుగానే ఓ పథకాన్ని నా చుట్టూ అల్లుకుంటాను. ఇక నిర్భయంగా మస్తిష్కంలో దాగిన జ్ఞాపకాల పుస్తకాన్ని తెరుస్తాను. తేనెపట్టును చుంపించినట్టు ఒక్కొక్క పుటను తనివితీరా అనుభవిస్తాను. స్వార్థం లేని స్నేహ సంపెంగల పూదోటలో నేను ఓ పువ్వై సౌరభాలు వెదజల్లటం చూస్తాను. మనసంతా పులకరింపులతో పునీతమవుతుంది. పాఠ్యపుస్తకాల్లో భద్రంగా దాచుకున్న నెమలీకలు పిల్లల్ని పెడతాయనే భ్రమ తియ్యగా ఒలికిపోవటం చూస్తాను. పసుపు నీలిరంగుల స్వర్ణశోభితాల్ని తెరలు తెరలుగా ఆవిష్కరించిన నెమ్లీకల్ని ఇప్పటికీ సుతారంగా చెక్కిలిపై స్పృశించుకున్నప్పుడు బాల్యమంతా ఊయలై జోలపాడుతుంది. ఈ కవిత తొలిసారిగా 23 జూన్ 2008 సాక్షి దినపత్రికలో ప్రచురితం. కార్యక్రమంలో చివరిగా మరో కవిత. కవితా శీర్షిక ఉరిపడ్డ మగ్గం. ఇది చేనేత వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభాన్ని గురించి రాసినటువంటి కవిత. బ్రతుకును భవితను కళ్ళ ముందే అల్లుకుంటూ ఎన్ని కలలు కంటున్నావో, ఎన్ని కళలు కంటున్నావో, కలలన్నీ కలలవుతున్నాయని, కళలన్నీ వెలవెలపోతున్నాయని కుమిలి కుమిలి ఏడుస్తున్నావా? ఓ ఆచ్ఛాదనా సూరీడా, నూలుపోగుల అల్లిక సాలీడా, చావు పుట్టుకల మధ్య జీవితకాల గౌరవాన్ని వేసిన నేతన్నా, నీ శ్రమజీవన సౌందర్యం ఏదన్నా? నిన్ను గుర్తు చేసుకుంటే గుండె గోడలన్నీ చెమ్మగిల్లుతున్నాయి. నువ్వు దూరం అవుతుంటే ఈ దేహమే దిగంబరమవుతుంది. ఉరిపడ్డ మగ్గాన్ని చూస్తుంటే ఊరంతా శ్మశానమైనట్టుంది. మనసంతా త్యాగం కమ్మి, వయసంతా స్వేదం చిమ్మి, జనజీవన వస్త్రంపై ఇంద్రధనస్సు వర్ణాలను అణువణువు అద్దావు. నీ బతుకు కుబుసంపై రంగులనే మరిచావు. నీ కరాలు రోబోట్ పరికరాల్లా నిరంతరం తరంతరం గిరగిరా మగ్గాన్ని తిప్పినప్పుడు నీ నరాల బిగువుకు, కరాల సత్తువకు ఆశ్చర్యం వేసింది. ఏకులోంచి అనంతంగా సాగుతున్న దారంలా
కష్టాలు నిన్ను అలుముకుంటుంటే మౌనమునిలా ఉన్న నీ మనోనిబ్బరానికి పొంగిపోయాను. నేసిన వస్త్రాన్ని ముద్దాడుతున్నప్పుడు నీ విధాత తలుపులకు మురిసిపోయాను. సమస్యల చిక్కుముళ్ళు పోగులు పోగులుగా నిన్ను అలుముకుంటుంటే చిరిగిన గుడ్డపీలికలు నీకు మృత్యుపాశాలవుతుంటే ఒళ్ళంతా చేనేత గూళ్ళు కట్టుకొని పట్టు వస్త్రాల్ని రాట్నమాడించి దిగంతాలు చాటిన నీ కళాకీర్తితో అంబరం వైపు సంబరంగా చూసిన నీ చూపులకు విస్తుపోయాను. బతుకు భారమైన దేహం సొమ్మసిలిన మగ్గంపై వాలిన నీ మనసుకు సహస్ర వందనాలర్పిస్తున్నా. ఒంటిపై వలువలు కరువైన విలువల్ని కప్పుకొని ఆకలి కలిమితో ఆనందపు లేమితో చెలిమి చేసిన నీ చిత్తవృత్తికి సెల్యూట్ చేస్తున్నా. ఇన్నేళ్లుగా మా మానాన్ని కాపాడిన నీ నూలుపోగులు నీ ప్రాణాన్ని కాపాడనందుకు నాకు నేనే సిగ్గుపడుతున్నా. మరణ వాంగ్మూలంలో నీ అభిమానానికి నిలువెల్లా ప్రణమిల్లుతున్నా. ఇది భట్టికోట ఆళ్వార్ స్వామి స్మారక రచన పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత. 15 మే 2016 నవ తెలంగాణ దినపత్రిక సోపతిలో ప్రచురితం. కార్యక్రమాన్ని ముగించే ముందు చివరిగా మరో కవిత. కవితా శీర్షిక వాడు మహానది. వాడెవడైనా కానివ్వు, వర్గం కులం మతం ఎవడికి కావాలిప్పుడు, వాడొక మహానది. పాయలు పాయలుగా విచ్చుకొని పరిఢవిల్లుతున్న జీవనది వాడు. నేను మాత్రం స్నేహితుడనుకుంటాను, చేయూతనందిస్తాడనుకుంటాను, వాడితో చెలిమి చేస్తాను అంతే. మీ అడ్డుకట్టలు వాడి ప్రవాహాన్ని ఆపలేవు. మనసును గుండెను ఏకం చేస్తూ మజిలీ లేని ప్రయాణంతో బాస చేస్తున్నాడు వాడు. కెరటాలు కెరటాలుగా ఘోషిస్తున్నాడు. ఉడమిపై పచ్చదనాన్ని పాతటానికి ధారాపాతంగా శ్వాసిస్తున్నాడు. వాడు ఉద్ధృత భావాలతో కీర్తి తీరాలను తరంగమై ఢీకొంటున్నాడు. వాడి ముందు చేపపిల్లల్లా గంతులేయకండి. సొరచేపలే వాణ్ణేమీ చేయలేకపోయాయి. మీరల్లుతున్న తగాదాలను, సుడులై తిరుగుతున్న అగాధాలను అన్నింటినీ వాడు మహానదై ఛేదిస్తున్నాడు. వాడి మీద చైతన్యపు సూర్యోదయాలు నిత్యం ప్రసరిస్తూనే ఉన్నాయి. మహోజ్వల ప్రవాహమై వాడు సాగిపోతున్నాడు. ఓ మహాప్రస్థానంలా, ఓ మహానదిలా. ఈ కవిత 4/10/2017 నవ తెలంగాణ దినపత్రికలో ప్రచురితం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చేవారం జీవనాడు 112లో ప్రముఖ కథకులు పలమనేరు బాలాజీ రచించిన మా తప్పేంది సామి అనే కథ ప్రసారం చేయబోతున్నాం. అంతవరకు సెలవు. మీ జీవన్.